బీహార్ ఎన్నికల వేళ సంస్కరణలకు సిద్ధమైంది ఈసీ. అభ్యర్థులను ఓటర్లు ఈజీగా గుర్తించేలా చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ఈవీఎం బ్యాలెట్ పేపర్ల డిజైన్ను మార్చింది. ఇకపై అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా దర్శనమివ్వనున్నాయి. దేశంలో ఎన్నికలంటేనే ఓ పజిల్. ఎన్నిసార్లు ఓటేసినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఈవీఎం బ్యాలెట్లో అభ్యర్థి పేరు, సీరియల్ నెంబర్, సింబల్ మాత్రమే ఉంటాయి. అవి కూడా చిన్నగా ఉంటాయి. పైగా రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల ఓట్లను చీల్చేందుకు ఒకే పేరుతో ఉన్న 5-6 ఇండిపెండెంట్ గా బరిలోకి దింపుతూ ఉంటాయి. దాంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యేవారు. అభ్యర్థుల బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నా ఓటర్లు వెంటనే గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. అందుకే రాజకీయ పార్టీలు సింబల్ను ఎక్కువగా ప్రమోట్ చేసేవి. ఎంత అవగాహన కల్పించినా ఆ కన్ఫ్యూజన్ మాత్రం ఉండేది. అయితే ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని డిసైడ్ అయిన ఈసీ ఆ గందరగోళానికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఓటర్ల సౌలభ్యం కోసం కీలక సంస్కరణలు చేపట్టింది. ఈవీఎం బ్యాలెట్లో అభ్యర్థుల ఫోటోల్ని ముద్రించాలని నిర్ణయించింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోల స్థానంలో కలర్ ఫోటోలను ముద్రించనుంది. అభ్యర్థుల ఫేస్లు క్లియర్గా కనిపించేలా 3 అంతుల భాగంలో ఫోటో ముద్రించనుంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని ఈజీగా గుర్తుపట్టడానికి వీలవుతుంది. దీంతో ఎన్నికలపై ప్రజల్లో మరింత నమ్మకం కుదురుతుందన్నది ఈసీ భావన. ఈ మార్పులను బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు చేయనుంది ఈసీ. గత కొన్నాళ్లుగా ఈసీ కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. గత 6 నెలల్లో 28 నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఎస్ఐఆర్ కూడా ఒకటి. ఇది పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. అయినా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వెనక్కి తగ్గలేదు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని చెబుతోంది ఈసీ.